నేను మీ మధు. పాసిమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగి 5 రోజులు గడుస్తున్నా శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినా ఇంకా 11 మంది కార్మికులు, సిబ్బంది ఆచూకీ దొరకలేదు. నిజానికి ప్రమాద స్థలంలో దొరికిన మృతదేహాల్లో చాలా మందికి సంబంధించి ఏవో కొన్ని చిన్న చిన్న భాగాలే దొరికాయి. ఇక ఒడిశాకు చెందిన మహాపాత్రో అనే కార్మికుడికి సంబంధించిన అరచేయితో పాటు మరో 2 చిన్న భాగాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఆచూకీ దొరకని 11 మంది పూర్తిగా కాలిబూడిదయ్యారా, ఇతర మృతదేహాల భాగాల్లో వీళ్ళ భాగాలు కూడా కలిసిపోయి ఉంటాయా అన్నది ఇంకా తేలడం లేదు. ఇక బాధిత కుటుంబాలకు ఏం చెప్పాలనే దానిపై అధికారులు తర్జనా భర్జన పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రకటన చేద్దామని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఆచూకీ తెలియకుండా పోయిన వారు ప్రమాద సమయంలో ఏదైనా మూలకు వెళ్లి దాక్కునే ప్రయత్నం చేసి ఉండొచ్చని కూడా, వారికి సంబంధించి అవశేషాలు ఏమైనా లభించవచ్చనే ఉద్దేశంతో సహాయక బృందాలు ఫ్యాక్టరీలోని అన్ని విభాగాల్లో అనువనువు గాలింపు చేపడుతున్నారు. ఇక సందేహంగా ఉన్న బూడిద, ఇతర అవశేషాలను సేకరిస్తున్నారు. కాగా సిగాచి పరిశ్రమలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న ఇస్నాపూర్ కు చెందిన సిల్వేరు రవి కూడా గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన రోజున ఆయన విధులకు హాజరైనట్లు రికార్డులో కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహారాష్ట్ర కార్మికుడు భీమ్రావు శుక్రవారం చనిపోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 39కి చేరింది. ఇక వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు 12 మంది డిశ్చార్జ్ కాగా మరో 21 మంది ఆసుపత్రిలో ఉన్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 15 మృతదేహాల DNA విశ్లేషణ పూర్తి కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక శిథిలాల్లో దొరికిన ఈ మృతదేహాల భాగాలను ప్లాస్టిక్ కవర్లో చుట్టి కాటన్ డబ్బాలో పెట్టి తరలిస్తున్నారు. చాలా వరకు స్థానికంగా శ్మశాన వాటికల్లోనే దహనం చేస్తుండగా మరికొందరు స్వరాష్ట్రాలకు తీసుకెళ్తున్నారు. ఇక సిగాచి ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు భరోసా ఇచ్చారు. సిఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం పరిశ్రమను సందర్శించింది. ప్రమాదానికి కారణాలు, భద్రతా ప్రమాణాలు, ఇతర అంశాలపై సమీక్షించి బాధిత కుటుంబాలను పరామర్శించింది. త్వరలోనే ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా సిఎస్ పేర్కొన్నారు. ఇక సిగాచి ప్రమాదంలో బీహార్ లోని రోహ్తాస్ జిల్లా అవుడ్దా గ్రామానికి చెందిన 3 కార్మికులు దిల్షా కుమార్, ఇక దీపక్ కుమార్, నాగ పాశ్వాన్ మృతి చెందారు. ఇక DNA విశ్లేషణతో వారి మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక చికిత్స పొందుతూ మృతి చెందిన భీమ్రావ్ మృతదేహాన్ని ఆయన భార్య సోని, బంధువులు కలిసి స్వగ్రామం మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకా మనూరుకు తరలించారు. ఇక ఒడిశాకు చెందిన ప్రశాంత్ మహాపాత్రకు సంబంధించి 3 భాగాలను DNA పరీక్షల ఆధారంగా గుర్తించి ఆయన భార్య సోనాలికి అప్పగించారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు అధికారులు ఇస్నాపూర్ లోని అంత్యక్రియలు నిర్వహించారు.